ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరిచిన పిల్లరా. మరి దేవాది దేవుడు మహోన్నత దేవుని సన్నిధిలో మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరము మరి 4వ నెల 19వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 60 వచనమండి. మరి మనము ఈ మహాశుక్రవారం ఈ గుడ్ ఫ్రైడే దినం రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఈ 2025 సంవత్సరం క్రితం సర్వ మానవులందరి కొరకు అయిన కలవసులో ప్రాణం పెట్టడం, అంతేకాకుండా మరి శిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభువారిని మరి క్రిందకి దించటం, మరి అరిమత్తయి యోసేపు తొలగించుకున్నటువంటి క్రొత్త సమాధిలో యేసు ప్రభువారిని దేహాన్ని మరి అక్కడ పెట్టి పెద్ద రాతిని మరి ఆ పొర్లించి వెళ్ళారని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి యేసు ప్రభువారు అక్కడ దేహము సమాధిలో ఉన్న పని ఆత్మ అయితే మరి సెరలోకి వెళ్ళి మరి పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలను మరలా పరదేశంలోకి తీసుకొచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి సెరగా అతను తీసుకొచ్చినట్లుగా మరి లేఖనాల ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నామండి. మరి దేవాది దేవుడు మహోన్నత దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయటం ద్వారా సర్వ మానవులందరూ కూడా విముక్తి కలిగి మరి ఆయన దగ్గరికి ఎందరైతే వస్తూ ఉంటారో మరి ఆయన దగ్గరికి వచ్చిన వారికి వారి జీవితంలో పాప విముక్తి అనేది కలుగుతుందని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి. మహోన్నతుడానికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించని ఆశ్రయించండి. మా భారతదేశాన్ని దీవించని ఆశ్రయించండి తండ్రి. ప్రభా అధికారులందరూ కూడా మంచి వంతు నింపండి ప్రభా. ఇగో తండ్రి మరి ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యం నింపమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. దేవాదిగో తండ్రి యేసునికి వందలు ఎవరి బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి వంతు నింపండి. చెడు వ్యాసం నుంచి దూరపరిచి నీతి మార్గంలో వారు నడుచుకు కృప తెచ్చండి. దేవా తండ్రి విదేశాల బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి ప్రభా. చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం నుంచి ముందుకు నడిపించండి తండ్రి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పట్టణంతా మీరు ఆశ్రయించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేసి నాయనా ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మరి మారుమనసు లేని వారు మారుమని దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి నేను వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. దేవా తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నాయన గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి ప్రభా. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు సేవకురాండులు వారి కుటుంబము వారి బిడ్డలు పరిచర్య సంఘాన్ని అంతటిని కూడా దీవించి ఆశించండి. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్ ఆమేన్.